రామ్సర్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది గ్రూప్ డి ప్రీవియస్ ప్రశ్న. రామ్సర్ కన్వెన్షన్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? అసలుగా రామ్సర్ కన్వెన్షన్ అనేది ఇరాన్లోని ఒక చిత్తడి నేల ప్రాంతం. అక్కడ ఒక సమిట్ జరగడం జరిగింది. చిత్తడి నేలలకు సంబంధించి వాటిని పరిరక్షించడం కోసం ఒక సమిట్ నిర్వహించడం జరిగింది 1971 ఫిబ్రవరిలో. సో కాబట్టి అప్పటి నుంచి చిత్తడి నేలల సంరక్షణ కోసం రామ్సర్ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ అడిగినటువంటి ఆప్షన్స్లో అడవులు, చిత్తడి నేలలు, అదేవిధంగా యానిమల్ ప్రొటెక్షన్, జంతు రక్షణ, ఓజోన్ డిప్లేషన్, ఓజోన్ క్షీణత, ఈ నాలుగింట్లో రామ్సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించిందయ్యా అంటే చిత్తడి నేలలకు సంబంధించింది. మరి 2025 జూన్ నాటికి మన భారతదేశంలో 91 చిత్తడి నేలను గుర్తించడం జరిగింది. అంటే ఈ రామ్సర్ కన్వెన్షన్ ఆధారంగా మన భారతదేశంలో 91 చిత్తడి నేలను గుర్తించడం జరిగింది. వీటిలో 20 చిత్తడి నేలలతోటి తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే, ఒక 10 చిత్తడి నేలలతోటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. సో అయితే 2025 జూన్ నాటికి మన భారతదేశంలో ఉన్నటువంటి చిత్తడి నేలల సంఖ్య తీసుకుంటే 91గా ఉంది. సో రామ్సర్ కన్వెన్షన్ చిత్తడి నేలలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.